నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చేతిరాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. కంప్యూటర్ యుగంలో ఘనత చాటుకున్న ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి. పుష్కరం తర్వాత టీమిండియాను వరించిన విజయం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయబేరి. కార్మికుల భద్రతే ప్రభుత్వ లక్ష్యమన్న కార్మిక శాఖ మంత్రి సుభాష్. ప్రమాదాల్లో 43 మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన. అమరావతి శ్రీవారి ఆలయంలో ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే నెహ్రూ, ఈవో శ్యామలరావు. చాట్‌జీపీటీ యుగంలోనూ బడ్జెట్ను చేతిరాతతో రూపొందించి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంప్యూటర్లో దీనిని రూపొందించడం కంటే చేతితో రాస్తేనే తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాట్లను చక్కగా చాటుకోగలననే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్లు ఆయన చెబుతున్నారు. దానికోసం 100 పేజీల్లో హిందీలో బడ్జెట్ను తన ప్రసంగాన్ని రాయడానికి చివరి 4 రోజుల పాటు రోజుకు గంటన్నర సమయమే నిద్రించి మిగిలిన సమయంలో పనిచేస్తుండేవాడినని తెలిపారు. ఇలా చేతిరాత ప్రతిని రూపొందించడం బహుశా తొలిసారి అయి ఉంటుందని ఆయన భావించారు. 1,65,00,000 రూపాయల అంచనాలతో 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆయన శాసనసభకు సమర్పించారు. 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన చౌదరి 2018లో రాయ్పూర్ కలెక్టర్గా రాజీనామా చేసి భాజపాలో చేరారు. 2018లో ఓడిపోయి 2023లో మాత్రం ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి అయ్యారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. భారత్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు సాధించి విజయకేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని భారత్ అధిగమించింది. కెప్టెన్ 76 పరుగులతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ అనుకున్నన్ని పరుగులు సాధించలేకపోయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ 48 పరుగులతో మెరిశాడు. భారత్కు ఇది 3వ ట్రోఫీ. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. 54వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఫార్మా కంపెనీలు జేఎన్యూ, సీఎంపీ వారి ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మంత్రి సుభాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి కార్మికుల యొక్క భద్రతా ప్రమాణాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఆపై కార్మికుల భద్రత కొరకు తలపెట్టిన భారీ అవగాహన ర్యాలీని మంత్రి సుభాష్ కాగడ వెలిగించి ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా అనకాపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4,000 మంది ఉద్యోగులు, కార్మికులతో తలపెట్టిన భారీ ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా పెంటకోట కన్వెన్షన్ హాల్కి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి సుభాష్ సందర్శించారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే సమయంలో వినియోగించే యంత్ర పరికరాలను, వాటి పనితీరును మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ తరచూ పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా కార్మికులు భద్రతపై పూర్తిగా అవగాహన కల్పించడం కోసం అనకాపల్లి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు తప్పనిసరిగా సేఫ్టీ పరికరాలను ధరించాలన్నారు. గడిచిన 9 నెలల్లో పరిశ్రమలకు సంబంధించిన ప్రమాదాల కారణంగా 43 మంది కార్మికులు చనిపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఆలస్యత్వం వల్లే దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. గత ప్రభుత్వం కార్మికులు భద్రత పూర్తిగా గాలికి వదిలేసింది అన్నారు. పరిశ్రమల యాజమాన్యులు, కార్మికులు, ప్రభుత్వ యంత్రాంగము అందరూ కలిసి జీరో యాక్సిడెంట్స్ అనే నినాదంపై ముందుకు వెళ్లాలని కోరారు. ఈ ప్రాంతంలో బర్నింగ్ వార్డుతో పాటు 6 ఈఎస్పీ హాస్పిటల్స్ను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నావీ అధికారులు, పోలీస్ అధికారులు, జేఎన్యూ, సీఎన్యూ సెక్రటరీ జెట్టి సుబ్బారావు, కిరణ్తో పాటు పలు పరిశ్రమలు ఉద్యోగులు, కార్మికులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు 54వ జాతీయ భద్రతా వారోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో ఈ భద్రత కోసం, ఈ కార్మికులకు పూర్తి అవగాహన తీసుకురావడం కోసం ఎదురుకొండ ఈ అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం. సుమారు 284 ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అనకాపల్లి జిల్లాలో ఉండగా సుమారు 205 కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మెజారిటీస్ ఫ్యాక్టరీస్, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో నిరంతరం
మనం చూసాం ఈ 9 నెలల్లో 43 మంది చనిపోవడం. ముఖ్యంగా గత ప్రభుత్వం అలసత్వం వల్ల కార్మికుడు ఒక భద్రత కానీ అతని ఆరోగ్య విషయంలో కానీ ఏ విధమైన చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఈరోజు ఈ కార్మికుడిని చిన్న చూపు చూడటం వల్ల గత ప్రభుత్వం ఈరోజు అస్తవ్యస్తంగా మారిన భయం. మరి రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించిన JNPCMA, MASRM అండ్ SOH వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీని లక్ష్యం ఒకటే, సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా ప్రతి కార్మికుడు వాడాలి. అమరావతిలోని శ్రీవారి ఆలయం ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట శాసనసభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. ఈ మేరకు వారు అమరావతిలో టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లు పరిశీలించారు. అమరావతిలో 2018లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు 25 ఎకరాల స్థలం కేటాయించి 2019లో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2022లో ఈ ఆలయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. శ్రీవారి వైభవాన్ని 4 దిశలా వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ క్రమంలో అమరావతిలోని భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని కోరటంతో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టిందన్నారు. మార్చి 15న నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు హాజరవుతారని వారు తెలిపారు. సార్ 5 ఫీట్ ఒక లేయర్ వస్తుందండి. కళ్యాణం జరిగేది 4 ఫీట్ వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్థానంలో సీనియర్ గాయకుడిగా వేల కొద్దీ పాటలను మధురమైన గాత్రంతో స్వరార్చన చేసిన సీనియర్ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వర్గస్థులయ్యారు. అన్నమాచార్యులు రచించిన 32,000 సంకీర్తనలలో దాదాపు వేల సంఖ్యల్లో సంకీర్తనలను స్వయంగా స్వరపరిచి రికార్డుల రూపంలో అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా కీర్తినందుకున్నారు. ఆధ్యాత్మిక భక్తి, జానపద సంకీర్తనలను తనదైన శైలిలో పాడి తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగువారి హృదయాలలో నాటి ఘంటసాల తరువాత అన్నమాచార్య సంకీర్తనలు తనదైన శైలిలో మృదుమధురంగా పాడి శ్రోతలను అలరించారు. ఎన్నో అవార్డులను, రివార్డులను పొందిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. వీరి మరణం కళాకారులకు తీరని లోటు. ప్రజల హృదయాలను దోచుకున్న గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వద్ద విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తులు ఊరేగింపు మొదలైంది. తొలి రోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు పుష్కరంలో తెప్పపై 3 చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన మాసంలో వైభవంగా 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు నిర్వహించబడతాయి. తెప్పోత్సవాల్లో భాగంగా పాల్గొన మాసం ఏకాదశితో ప్రారంభమయ్యి పూర్ణిమతో పూర్తయ్యే విధంగా తిరుమల సాంప్రదాయంలో తెప్పోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజున త్రేతాయుగమూర్తి అయినటువంటి రాములవారు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు అష్టదిక్కులు హారతులు అందుకుంటూ విహరిస్తూ పుష్కరంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 2వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కృష్ణస్వామి వారు, ద్వాపరయుగమూర్తి, రుక్మిణి అమ్మవారితో సహా తిరువీధులు ఉత్సవం పూర్తి చేసుకొని తెప్పల్లో వేయించేస్తారు. ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ అష్టదిక్కులందు హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక 3వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు, మలయప్ప స్వామివారు, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవార్లతోటి విశేష తిరువాభరణాలతో అలంకరణ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తెప్పలపైన వేయించేస్తారు. నాదం, వేదం, గానం నడుమ ముమ్మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
ఇక 4వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి 5 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. చివరి రోజు 5వ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా 7 మార్లు పుష్కరంలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా మొదటి 2 రోజులు శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడింది. తర్వాత 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ ఈ తెప్పోత్సవం సందర్భంగా రద్దు చేయబడి ఉన్నాయి. రేణిగుంట వద్ద ఉన్న చెంచు వైన్స్ ఉదయం 7 గంటల నుండే విక్రయాలు మొదలుపెట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై రేణిగుంట స్థానికుడు హరినాథ్ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించేవని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రైవేటు పరం చేసిన తర్వాత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు సమయం ప్రభుత్వం కేటాయించిందని, కానీ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి మద్యం అమ్మకాలు చేస్తున్న వ్యాపారులను ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం. నా పేరు హరినాథ్. ఇక్కడ రేణిగుంట వినాయక నగర్లో ఉంటాను. ఈరోజు రేణిగుంట మండలంలో మద్యం షాపులు విపరీతంగా విచ్చలవిడిగా ప్రభుత్వం మద్యం తాగి తూగి పని పాటలు లేకుండా ఈరోజు మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితికి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వం గతంలో ప్రభుత్వం నడిపేటప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉండేది. ఈరోజు ఏమైందంటే మద్యం సిండికేటర్లకి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి టెండర్ల రూపంలో యథేక్షంగా ఈ జిల్లాలో కావచ్చు, ఈ మండలంలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చింది. జనసాంద్రత ఉన్న దగ్గర కూడా ఇచ్చింది. కొన్ని దగ్గర మేము కరకంబాడి దగ్గర ఇట్లా చేస్తున్నా సార్ అంటే అది ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆడ తొలగిచ్చారు. అది ఒక పద్ధతి. అయితే ఈ మా రేణిగుంటలో కూడా చాలా షాపులు కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రేణిగుంట ముఖద్వారంగా ఉన్న ఈనాడు పక్కనే చెంచు వైన్ షాప్ అనేది ఉంది. అక్కడ ఉదయం 6 గంటల కాడి నుంచి మద్యం షాపు విక్రయాలు చేస్తున్నారు. ఏంటంటే ఆ మద్యం షాప్ కాడికి పోతే డోర్ షట్టర్ వేసి ఉంటారు. డోర్ తట్టంగానే మా ఫలానా మద్యం కావాలని చెప్తే వెంటనే డబ్బులు తీసుకొని మద్యం ఇస్తున్నారు. అంటే షట్టర్ కొద్దిగా లేపుతారు, డబ్బులు తీసుకొని బాటిల్ ఇస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల కాడ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అక్కడ పోయి మద్యం మ్యాన్సన్ హౌస్ తీసుకునే సందర్భంలో ఆయన 8-15 నిమిషాలకే మద్యం షాపు తెరిచి అక్కడ మద్యం బాటిల్ ఇచ్చిన సంఘటన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి, వెంకట సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ మద్యం షాపులు చేస్తున్న వికృత చేష్టలకి ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు ఈ ఎమ్మెల్యే కూడా అప్రతిష్ట పాలవలసిన పరిస్థితి ఉంది. ఇది వెంటనే ఆ మద్యం షాపుల మీద చర్యలు తీసుకోవాలి, బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. అందుకోసం ఇంకా టైమింగ్ కుదించాలి, 6 గంటలకు కుదించాలి. ఉదయం 10 నుంచి సాయంకాలం 6 గంటలకే కూడా ఇది క్లోజ్ చేసే విధంగా అక్కడ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఏపీవీడబ్ల్యూఎస్ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం, నూతన కార్యవర్గ సమావేశం కాకినాడ ఎన్జీఓ హాల్లో నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు పుల్లగుమ్మ రాజు, ఉపాధ్యక్షుడు ముప్పర్తి రాము శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది గత 5 సంవత్సరాల కాలంలో సుమారు 200 మంది మృతి చెందారని గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధనకై భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నా పేరు పుల్లగుమ్మి రాజు. నేను ఏపీవీడబ్ల్యూఎస్ఈఏ అసోసియేషను రిజిస్ట్రేషన్ నెంబర్ 391 మరి 2023 యొక్క స్టేట్ ప్రెసిడెంట్ని. సో ఈ రోజు కాకినాడ జిల్లాలో 391 అసోసియేషన్ తరఫున నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశం ఎన్నుకున్నాక మా యొక్క సమస్యల గురించి మేము ఒక కార్యాచరణ అనేది ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మా సమస్యలు ఏంటంటే, మరి మేము కూడా 2019 సంవత్సరంలో ఇతర సచివాలయ ఉద్యోగులతో పాటు నియమితులైనాము. అయితే నియమితులైనటువంటి ఆ యొక్క సమయంలో 2019 సంవత్సరంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 అనే పోస్టులో నియమితులయ్యి
మేము మరి ఆ విధంగా అసిస్టెంట్లుగా ఉండి పనిచేయాల్సినటువంటి మాతో ఇతర డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పనులు మేము చేయడం వల్ల ఆ విధంగా చేయించడం వల్ల మరి ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు చనిపోవడం జరిగింది. అదేవిధంగా 200 మందికి పైగా జేఎల్ఎం గ్రేడ్ 2లు మరి ఆ విధంగా కాళ్ళు చేతులు విరిగి అంగవైకల్యం చెందడం జరిగింది. సో ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్ అయినటువంటి పవర్ డిస్కమ్లు జేఎల్ఎం గ్రేడ్ 2ల విషయంలో ఒక సరైన సర్వీస్ రూల్స్ కానీ నియమ నిబంధనలు కానీ విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా 6 సంవత్సరాల సర్వీస్ అవుతా ఉన్నప్పటికీ రేపు అక్టోబర్కి 6 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అవుతుంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రమోషన్ ఛానల్ లేకపోవడం చాలా దారుణమైన స్థితి. ఈరోజు కాకినాడలో జిల్లా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జిల్లా మీటింగ్ పెట్టుకుని కార్మికులందరితో కూడా జిల్లా బాడీని ఇక్కడ వేసుకోవడం, అలాగే మా కార్యాచరణ ప్రకటించుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము ఫలానా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ లోకేష్ గారికి, శ్రీ పవన్ కళ్యాణ్కి కూడా ఇలా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సార్, మా ఎనర్జీ అసిస్టెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోతున్నారు సార్. అయినా కానీ ఎటువంటి వారికి కూడా వైద్య సదుపాయం లేక చాలామంది కుటుంబాలు రోడ్డున పడి అప్పుల పాలవుతున్నారు సార్. అలాగే మాకు ఉద్యోగంలో కూడా ఎనర్జీ అసిస్టెంట్లకి సరైన విధానం లేక, పే స్కేల్ లేక అన్నీ నష్టపోతున్నాం సార్. ఈరోజు ఎనర్జీ అసిస్టెంట్ అని చెప్పేసి గ్రామ సచివాలయం ఉద్యోగులు అని చెప్పి తీయడం జరిగింది గత ప్రభుత్వం. దానివల్ల మేము చాలా నష్టపోయాం సార్. మాకు సచివాలయం వాళ్ళు అయితే 10 to 5 వర్క్ చేస్తారు సార్. మేము 24 గంటలు పనిచేస్తున్నాం సార్. ఎండనక వాననక 24 గంటలు పనిచేసి ప్రజలకి మెరుగైన విద్యుత్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే అపరిత్రైన వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పోనా, కండక్టర్లు కట్ అయిపోయినా, గాలి వానకి ఎండకి వెళ్ళి మేము కష్టపడి 10-20 కిలోమీటర్లు పొడవున బండి వేసుకుని వెళ్ళి ఆ చెట్లలో చాలలో తిరిగి మేము పనిచేసి వాళ్ళకి నిత్యావసరంగా కరెంట్లో 24/7 కరెంట్ ఇస్తున్నాం సార్. అటువంటి కరెంటు అంత వెలుగునిస్తున్న మాకు ఎనర్జీ అసిస్టెంట్కి సరైన వెలుగు లేకుండా పోయింది సార్. ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని మాకు మంచి వెలుగునిస్తారని కోరుతున్నాం సార్. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా మరీ విన్నపించి వేడుకుంటూ మాకు న్యాయం చేయడానికి కోరుకున్నాం సార్. అలాగే పూర్తిగా మమ్మల్ని ఎనర్జీ అసిస్టెంట్ని డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని కోరుకున్నాం సార్. అలాగే విలీనం చేస్తూ పాత సర్వీస్ రూల్స్ ప్రకారం మాకు విలీనం చేస్తూ పాత స్కేల్ పద్ధతిలో మాకు అన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ మార్చి 12వ తేదీన యువత పోరు పేరుతో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరు చేయాలని, లేదంటే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం యువత పోరు పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు సరగడం చిన్న అప్పలనాయుడు, భగవాన్ జయరాం, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసిందనేటువంటి విషయాల మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని సందర్భం మనం చూసాం. గతంలోనే రైతులకు సంబంధించి, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటం చేయడం మనం చూసాం. ఈరోజు మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటిది మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం, అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే 2014 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు. మార్చి 12వ తారీఖు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరి పెందుర్తి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీ వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో తాళ్లూరు జీయన్న దేవస్థానంలో తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆ గోవిందుడిని దర్శించుకున్నారు. దేశంలోనే ఎంతో చరిత్ర కలిగిన 5 ఆలయాల్లో ఒక్కటిగా ప్రసిద్ధిగాంచింది గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో జీయన్న మఠం. సుమారు 2 కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలనంత విధంగా భక్తులు తాకిడి కనిపించింది. భక్తులు తెల్లవారుజామునే గజేంద్ర పుష్కరిణిలో స్నానాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. తిరునాళ్లలో జగ్గంపేట CIYR K శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పూజలో స్నానాలు చేసే వారికి తాడు ఉంది, తాడు దాటకూడదు. తిరుపతి జిల్లా తిరుపతి SV యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం పోరాడతాం అని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన చీఫ్ సెక్రటరీ బుల్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మానవ హక్కులలో మహిళలకు కూడా పాత్ర ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ శివకృష్ణ, నగరి టీం, సౌత్ ఇండియా చైర్మన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పి సంపత్ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్. ఈరోజు తిరుపతి శ్రీ శ్రీనివాస ఆడిటోరియం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా సుమారు 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు కూడా అంగరంగ వైభవంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC 3వ సంవత్సర వేడుకలు జరిగాయండి. యానివర్సరీ ప్రోగ్రామ్ జరిగింది. చాలా బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక నేషనల్ చైర్మన్ గా చాలా ఆనందిస్తున్నాను. అలాగే దీనికి సహకరించినటువంటి మా నేషనల్ చీఫ్ వైస్ చైర్మన్ చీఫ్ జనరల్ సెక్రటరీ బుల్లెట్ రవి గారికి, అలాగే ఎంతో ప్రయాసాలకు వచ్చి ఆయన యొక్క టైంను మొత్తం వెచ్చించి గత 10 రోజులుగా తనంటూ ప్రత్యేకంగా ఉన్నటువంటి మా సహోదరుడు స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శివకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వచ్చి సర్వీస్ అందించినటువంటి నగరి టీం వారికి, సౌత్ ఇండియా చైర్మన్ మా భాస్కర్ గారికి, అందరికీ కూడాను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినందుకు చాలా మందికి ఉండడానికి సరైన ఏర్పాట్లు చేసినటువంటి డాక్టర్ సెన్నుజా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మహిళలు వచ్చారో తెలంగాణ నుంచి చాలా దూరం నుంచి వచ్చినటువంటి మా మహిళా మనులకు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మన సోదరి మనులకు, మహిళలు కూడా మేమంటూ ఏం తక్కువ కాదు, హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల్లో మా పాత్ర కూడా ఉంది అంటూ ముందుకు వచ్చి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 3వ వార్షికోత్సవానికి సంబంధించి ఒక అద్భుతమైన పాటను అలరించినటువంటి మా రాజన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి టీం వారికి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టేట్ చైర్మన్స్ కు, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళా లీడర్లకు కానీ, జిల్లా ప్రెసిడెంట్లకు, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, వీరందరికీ కూడా అంటే ప్రతి జిల్లా నుంచి, అక్కడ దూరం నుంచి అక్కడ అనకాపల్లి, విశాఖపట్నం నుంచి వచ్చిన మా సోదరులు 28 జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం మా జిల్లా ప్రెసిడెంట్ ఆయన కూడా ఇంతవరకు వేచి ఉండి ఇంతవరకు ఉండి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే మా కోఆర్డినేటర్ కూడా స్టేట్ కోఆర్డినేటర్ కూడా సహాయ సహకారాలు అందించారు మా మోహన్ గారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుల కోసం పోరాడి రైతుల గురించి వెంటంటుండి వాళ్ళకి ఏం కావాలో చేసి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చేంత వరకు నా వెంట తిరిగి విడిచిపెట్టకుండా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు రైతులకు మేలు చేసి ఉదయం రెస్ట్ లేకుండా 3 రోజుల నుంచి రెస్ట్ లేకుండా రైతులతో పాటే ఉంటూ అర్జెంటుగా వచ్చేయమంటే ఇమీడియట్లీ వచ్చేసినటువంటి మా సోదరుడు డాక్టర్ చిన్నవాడి శ్రీకాకుళం జిల్లా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడు రైతుల పక్షాన ఈ విధంగా ఉండి పోరాడండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ దీంట్లో చేయాలని మానవ హక్కుల కోసం పోరాడతారని మా సభ్యులందరూ కూడాను ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా పేదల కోసం కష్టపడే వారి కోసం ఎవరైతే ఆర్తులు ఉంటారో అంటే రక్షణ కోసం ప్రజా హక్కు కోసం ఆర్తులు ఉంటారో వాళ్ళందరికీ అండగా ఉంటూ వాళ్ళకి సరైన టైంలో సరైన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఈ సంస్థను మరింత బలోపేతం చేసి రేపు రానున్న రోజుల్లో 10వ వార్షికోత్సవంలో కూడా మీరందరూ ఇక్కడ కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని గూటాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్టాపన దేవస్థానం పునఃప్రారంభం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ పునర్నిర్మాణం భాగంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. గ్రామం నలుమూలల 14 అన్నదాన కేంద్రాల ద్వారా మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జై గోవింద జై గోవింద జై గోవింద జై గోవింద జై గోవింద జై గోవింద జై కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ బీసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు కేటాయించిన 33% రిజర్వేషన్లో బీసీ మహిళలకి 50% సబ్ కోటా కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. మహిళలకు అన్యాయం జరిగేది ఎవరో ఒకరు రైజ్ చేయాలి కాబట్టి నేను దాన్ని ప్రైవేట్ బిల్ కింద గవర్నమెంట్ తరఫున మా టీడీపీ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున నేను ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రడక్షన్ కోసం లాస్ట్ టైం పెట్టాము. బిల్లు ఇంట్రడక్షన్కి వచ్చింది కానీ కొంచెం పోస్ట్పోన్మెంట్ పార్లమెంట్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఆ డేస్ మిస్ అయినాయి. వచ్చే రోజుల్లో కంపల్సరీ మళ్ళీ ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఉమెన్ మిస్సింగ్ కాకుండా దానికి ఒక చట్టంలాగా క్రియేట్ చేసి ఇప్పటివరకు ఉమెన్ మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతున్నా ఇది జరుగుతున్నా ఇప్పుడు అంతా మనం సిస్టమ్ పెట్టుకున్నాం. ఇప్పుడు పోలీస్ సిస్టమ్ పెట్టుకున్నాం, అదంతా కూడా జరుగుతుంది. అలాగే ఉమెన్ మిస్సింగ్ కాకుండా కూడా ఒక సిస్టమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఇష్యూని నేనే టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఇది చేస్తాను. ఎందుకంటే మహిళలు మన జన్మ ఉందంటే మహిళల వల్ల మన జన్మ ఉంది. అలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో మేము లేము. కంపల్సరీ మేము నాయకులుగా అందరు ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే వాళ్ళ సమస్యల్లో ఇది ఒక మేజర్ సమస్య, అన్ఐడెంటిఫైడ్ సమస్య. ఇది ఇవాళ ఐడెంటిఫై చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి ఒక చట్టం కూడా క్రియేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొని వెళ్తాం. మీ అందరికీ తెలుసు. అందరికీ కూడా నమస్కారాలు. తెలంగాణలోని నిజామాబాద్ నగరంలో గల న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. పలు ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రముఖ హోమియో వైద్యులు డివి వెంకట్, డాక్టర్ ఎస్ స్పందన మాట్లాడారు. హోమియో వైద్యం
ఆరోగ్యంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. అంటే నేను డే మొత్తంలోనే చాలా యాక్టివిటీ చేస్తాను, నాకెందుకు ఎక్సర్సైజ్, నాకెందుకు యోగా అని. బట్ అది కరెక్ట్ కాదు. అంటే మనం నార్మల్ చేసే యాక్టివిటీ వేరు, మనం యోగాలో చేసేది వేరు. అంటే ఏ మూమెంట్ చేసినప్పుడు మనం బ్రీతింగ్ లోపలికి తీసుకోవాలి, ఎప్పుడు గాలి బయటకు వదిలేయాలి, ఏ రిథంలో వదిలేయాలి, దానికి ప్రతి దానికి ఒకటి ఉంటుంది. అవన్నీ చేసినప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది మనకి కంప్లీట్గా కనిపిస్తుంది, మనలో కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే నాది నేను చేసుకుంటా, ఎక్కడో చేసుకుంటా అనే దానికన్నా ఒక గ్రూప్గా చేసుకొని కాన్సన్ట్రేట్ చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేర్చుకుంటే అది ఇంకా బెస్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ హోమియోపతితో అంటే చాలామందికి ఐడియా లేకపోవచ్చు, ఇది ద బెస్ట్ సిస్టమ్ అని నేనైతే చెప్పుకోగలుగుతా. ఎందుకనంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అంటే మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అండ్ దీంతోపాటు యోగా కూడా యాడ్ అయితే రిజల్ట్స్ అనేవి అమేజింగ్గా ఉంటాయని అందరూ తెలుసుకోవాలి. అలానే అందరూ న్యూస్లో పెడితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ స్పెషల్లీ థ్యాంక్ ద హోల్ కమిటీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డాడ్. అంటే ఆయన వల్లనే ఈ ప్రోగ్రామ్ జరిగింది. అండ్ మై మదర్, మై ఫాదర్, మా మామయ్య, అత్తమ్మ అండ్ మై హస్బెండ్. ఎందుకంటే నేను ఏది చేసినా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. అంటే ఇలాంటి ఫ్యామిలీ దొరకడం కూడా చాలా అదృష్టం. వీళ్ళందరూ దొరికినందుకు మాత్రం ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.